అందరికీ నమస్కారం. జై ప్రజారాజ్యం 2029 ఛానల్కి స్వాగతం. మీరు కనుక ఇంకా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మేము చేసే వీడియోలన్నీ మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తాయి. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గం రాష్ట్రంలోని కీలక నియోజకవర్గాల్లో ఒకటి. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న కొట్టు సత్యనారాయణ ఇక్కడ నుంచి అధికార వైసీపీ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. కూటమి తరపున జనసేన ఇక్కడ రంగంలో ఉంది. జనసేన పార్టీ అభ్యర్థిగా మాస్ లీడర్ గా పేరున్న బొలిశెట్టి శ్రీనివాస్ రంగంలో ఉన్నారు. బొలిశెట్టి గతంలో మున్సిపల్ చైర్మన్ గా పనిచేశారు. 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. ముక్కోణ పోటీలో 36,000 పైచిలకు ఓట్లు సాధించి గట్టి ప్రభావం చూపించారు. ఓడిపోయినా కృంగిపోకుండా పట్టుదలగా నిలబడి జనసేనను పటిష్టపరిచారు. పర్యవసానంగా స్థానిక ఎన్నికల్లో తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో జనసేన గణనీయమైన ఫలితాలను సాధించింది. ఉప ముఖ్యమంత్రిగా ఉన్న కొట్టు సత్యనారాయణ తాడేపల్లిగూడెంలో 2004లో తొలిసారిగా విజయం సాధించారు. 2009లో ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి ఈల్ నాని చేతిలో 3,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2014లో తెలుగుదేశం పార్టీలో చేరిన కొట్టుకు పొత్తులో భాగంగా బీజేపీ కేటాయించడంతో సీటు దక్కలేదు. దాంతో ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఓడిపోయారు. 2019లో వైసీపీ తరఫున పోటీ చేసి టీడీపీ అభ్యర్థి ఈల్ నానిపై 16,000 మెజార్టీతో విజయం సాధించారు. 2019 ఎన్నికల సరళిని ఒకసారి పరిశీలిస్తే వైసీపీ నుంచి గెలిచిన కొట్టుకు 70,741 ఓట్లు వస్తే టీడీపీ అభ్యర్థి ఈల్ నానికి 54,275 ఓట్లు, జనసేన అభ్యర్థి బొలిశెట్టి శ్రీనుకు 36,197 ఓట్లు వచ్చాయి. టీడీపీ జనసేనలకు కలిపి 90,472 ఓట్లు వచ్చాయి. ఇవి వైసీపీ అభ్యర్థికి వచ్చిన ఓట్ల కంటే 19,731 ఓట్లు ఎక్కువ. తాజా ఎన్నికల్లో టీడీపీ నాయకులు ముళ్లపూడి బాపిరాజు, వలవల బాబ్జీ, బొలిశెట్టి శ్రీను విజయాన్ని తమ భుజస్కంధాలపై వేసుకుని పనిచేస్తున్నారు. టీడీపీ నుంచి జనసేనకు ఓట్ ట్రాన్స్ఫర్ జరగదన్న సందేహాలు అంతగా లేవు. ప్రభుత్వ వ్యతిరేకతకు తోడు కొట్టు వ్యవహార శైలి కారణంగా స్థానికంగా ఉన్న వ్యతిరేకత వైసీపీని దెబ్బతీసే అవకాశం ఉంది. నియోజకవర్గ పరిధిలో రోడ్ల దుస్థితి ప్రతికూలంగా మారే అవకాశం ఉంది. వైసీపీ ఏకైక ఆశ ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలే. అవి ఆదుకోకపోతే తాడేపల్లిగూడెంలో జనసేన గెలుపు ఖాయమైనట్లే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన జై ప్రజారాజ్యం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.